ఏం చెప్పు. నేను చిన్నప్పటి నుంచి ఈ ఆలయంకి వస్తున్నాను. ఎప్పటి నుంచో ఒక బలమైన సంకల్పం ఈ యొక్క ఉత్సవాలు ప్రపంచంలో తెలియజేసే విధంగా చేయాలని. గతంలో ఎన్నో ఆలోచనలున్న అవకాశాలు రాలేదు. ఈరోజు అన్ని విధాలుగా కుదిరాయి. ఒక మంచి ప్రధానమంత్రి, మంచి ముఖ్యమంత్రి ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 7 రోజులు అధికారికంగా ఒక ఫెస్టివల్ లాగా ఇది డిక్లేర్ చేయడం మాకు ఒక మంచి బలం వచ్చింది. ఆ బలాన్ని లోకల్గా మంచి ప్రోగ్రామ్స్తో ఇప్పుడే చూస్తున్నారు. తమన్ కూడా వచ్చారు, మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్. నేను ముఖ్యంగా చెప్పాలి, సురభి నాటకాలని 150 సంవత్సరాల చరిత్ర. ఆ నాటకాలు కూడా ఇక్కడ చేశాం. అన్నిటికీ మంచి అప్రిసియేషన్ వచ్చింది. అంటే శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇలాంటి ఉత్సవం జరగాలి, ఈ స్థాయిలో జరగాలని. నేను డ్రోన్ షో కూడా ఇక్కడ అరేంజ్ చేస్తే చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో ఏ ఈవెంట్ చేసినా ప్రజలు సహకరించారు. ఇది ప్రజల తాలూకా ఉత్సవం, వాళ్ళ ఉత్సాహంతో జరిగింది. అలాగే ఈరోజు జరుగుతున్న దర్శన కార్యక్రమం ఏదైతే ఉందో మీరు చుట్టూ తిరిగి చూడండి. ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా